హాయ్! వెల్కమ్ టు మినీ మీ మ్యాజిక్స్. జిమ్ కంప్లీట్ చేసి వచ్చాక బాడీలో ఎనర్జీ తగ్గినట్లు ఉంటుంది కదా! బట్ దిస్ ఈస్ వేర్ రియల్ గ్రోత్ స్టార్ట్స్ అండి. యాక్చువల్లీ అంటారు నాట్ ఇన్ ద జిమ్ బట్ ఇన్ ద కిచెన్ అని చెప్పేసి. ఆఫ్టర్ వర్కౌట్ అవర్ బాడీ నీడ్స్ గుడ్ ప్రోటీన్ అండ్ క్వాలిటీ ఫ్యూయల్ అనమాట. అండ్ టుడే వి ఆర్ మేకింగ్ సంథింగ్ సింపుల్, టేస్టీ అండ్ డెలీషియస్ లోడెడ్ విత్ ప్రోటీన్ ఫుడ్. సో, మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. పన్నీర్. బేసిక్‌గా పన్నీర్ అంటే జస్ట్ టేస్ట్ కాదు బ్రో. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ అనమాట. ఎవరైతే లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ సమ్‌వన్ హూ డజంట్ ఈట్ మీట్ కదా! మీకు పన్నీర్ అనేది బెస్ట్ ఫ్రెండ్. సో, మీరు దాన్ని ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ పన్నీర్ టిక్కా అండ్ పన్నీర్ బార్బిక్యూ ఆర్ సంథింగ్ లైక్ పన్నీర్ గ్రేవీ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజైతే ఈ పన్నీర్‌తో పాటు కొన్ని వెజిటబుల్స్‌ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పన్నీర్‌ని మ్యారినేట్ చేసేసుకుందాం మనం. చూడండి, నేనైతే సాల్ట్ యాడ్ చేశాను. పెప్పర్ యాడ్ చేసుకున్నాను. అలానే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. టు టేస్ట్ అనమాట. కొంచెం మనకి ఎంజాయ్ చేసినట్టు ఉండాలి కదా ఫుడ్‌ని. అందుకని నేను దీంట్లో వాటితో పాటు 1 స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా ఏసాను. ఆ వీడియో మిస్ అయిపోయింది ఇక్కడ. సో, దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో నేను స్లైసెస్ చేసుకున్న పన్నీర్‌నైతే పెట్టేసుకుంటున్నాను. ఈ మిక్స్చర్‌ని ఈ స్లైసెస్‌కి కంప్లీట్‌గా అప్లై చేసుకుంటున్నాననమాట. నేను చేసుకున్న వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. క్యారెట్‌నైతే గ్రేట్ చేసుకున్నాను అండ్ బీన్స్ తీసుకున్నాను అండ్ అలానే బ్రోకలీ కూడా తీసుకున్నాను కొంచెం. సో, ఈ మిక్స్చర్‌నైతే కంప్లీట్‌గా పన్నీర్‌కి అప్లై చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోమంటారు. బట్ నాకంత టైం లేదు. చాలా ఆకలేస్తుంది. సో, నేను ఇమ్మీడియేట్‌గా కుక్ చేశాను. ఈ కుకింగ్‌కి నేను ఘీ యూజ్ చేశాను. నాట్ నార్మల్ ఆయిల్. జనరల్‌గా ఆలివ్ ఆయిల్ గనుక మీరు తినటం ఇష్టమైతే మీరు యూజ్ చేసుకోండి. జనరల్లీ నాకిష్టం ఉండదు ఆలివ్ ఆయిల్. సో, నేను ఘీలోనే కుక్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, మీరు చూస్తే పన్నీర్‌ని ఇలా కుక్ చేసుకుంటూ ఉన్నాను. ఈ స్మెల్ అయితే సూపర్ టెంప్టింగ్‌గా ఉందనమాట. నా హంగర్ లెవెల్స్‌ని ఇంకా పెంచేస్తుంది. సో, మనకి బేసిక్‌గా ఈ పన్నీర్‌తో లైక్ బోనస్ ఏంటి అంటే, మనం దీన్ని ఎలా అయినా తినేయొచ్చు. కర్రీ కానీ, సాలడ్ కానీ అండ్ వ్రాప్ చేసుకొని తినొచ్చు. రైస్ బౌల్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఏ ఫామ్‌లో అయినా మీరు తీసుకోవచ్చనమాట. ఇదైతే ఫినిష్ అయిపోయింది. అలా నేనైతే నా బౌల్‌లోకి తీసేసుకున్నాను. జిమ్‌లో 1 అవర్ కష్టపడి వచ్చాక బాడీకి ఈ మాత్రం ప్రోటీన్ అనేది డిజర్వ్ అనిపిస్తది నాకు. ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్. సో, మీరు చూస్తున్నారు కదా! సేమ్ ప్యాన్‌లో నేను బీన్స్ అండ్ బ్రోకలీని కూడా లైట్‌గా సాట్ చేసేసుకున్నాను సాల్ట్‌తో. సో, అలానే నా క్యారట్‌తో గార్నిష్ అయితే చేసేసుకున్నాను. సో, హియర్ వి గో. నేను టేస్ట్ చేస్తున్నాను. ఐయామ్ రియల్లీ సో హంగ్రీ అనమాట. కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా నేను డైరెక్ట్‌గా కుకింగ్‌కి వెళ్ళిపోయాను. సో, చూడండి ఇదెంత కలర్‌ఫుల్‌గా ఉందో. యూ కెన్ మేక్ ఇట్ ఔట్ ఫ్రమ్ మై ఐస్ అనమాట. ఎంత టైర్డ్ అయిపోయాను అని చెప్పేసి. సో, ఐ నీడ్ ఇట్. ఫైనల్లీ నేనైతే ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోండి. మీ వర్కౌట్ తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు అని నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలానే స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మీ మ్యాజిక్స్.